ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు కదా, ఆ వీడియోని బ్రేక్ డౌన్ చేద్దాం ఈ వీడియోలో. సో ఆ వీడియో నేను ఎట్లా ఎడిట్ చేసినా అండ్ ఎక్కడ ఏమేమి ఎఫెక్ట్స్ యూజ్ చేసినా ఏందనేది ఇప్పుడు నేను మీకు చెప్తూ చూపిస్తాను. అండ్ ఈ వీడియో పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు చాలా వైరల్ అయిన ఉండే. కాకపోతే నేను పెట్టిన వీడియో వైరల్ కాలేదు, బట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరో లేకపోతే మన ఫాలోవర్స్ ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో బాగా వైరల్ అయింది ఆ రోజు. సో దాని తర్వాత కొంతమంది ఈ వీడియో ఫుల్ ట్యూటోరియల్ చేయమని అడిగిన ఉండే. సో దీనికి ఫుల్ ట్యూటోరియల్ మనం చేయలేము. అంటే ఇప్పుడు చూడండి, నేను ఏవైనా సింపుల్గా ఒక 4-5 ట్రాన్సాక్షన్ చెప్పిన అనుకోండి. సో 4-5 ట్రాన్సాక్షన్స్ మీకు అర్థమయ్యేటట్టు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది 40 minutes అట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి, దీంట్లో ఇంకా కెమెరా యానిమేషన్ ఉంటుంది, సాబర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని లేయర్స్ ఉన్నాయో. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ పక్కా 6-7 గంటలు అవుతుంది. అది అంతసేపు నేను చెప్పలేను కూడా, మళ్ళీ ఇవన్నీ కూడా నాకు గుర్తుకుండే. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో నేను ఎడిట్ చేసిన కదా. సో ఫస్ట్ నేను ఇట్లనే ఎడిట్ చేద్దామని అయితే అనుకోలే. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వరకు ఓకే. సో ఇక్కడ వరకు హ్యాపీ బర్త్డే సార్ అని వస్తుంది కదా. సో అది రాకుండా ఇక్కడ వరకు ఎడిట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. సో దాని తర్వాత ఇటు దాకా ఎడిట్ చేసిన తర్వాత సో దీన్ని యాడ్ చేసిన. అండ్ మళ్ళీ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఈ సాబర్ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో స్టార్టింగ్ నేను ఇట్లా ఎడిట్ చేయలే. స్టార్టింగ్ నేను వేరే టైప్లో, అంటే ఇట్లా ఈ సాబర్ ఎఫెక్ట్ యానిమేషన్ రాకుండా డైరెక్ట్ అక్కడ ఇమేజ్ పెట్టేసి ఇట్లా కెమెరా మూమెంట్ ఇచ్చినాం. బట్ అది ఏంటంటే అంత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను 7 ఇమేజ్ యూజ్ చేసిన. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 7 ఇమేజ్ అట్నే రిపీట్ చేస్తే ఆ లుక్ మంచిగా వస్తలే అని చెప్పేసి అప్పుడు ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అది సాబర్ ఎఫెక్ట్ తోటి యానిమేషన్ వచ్చి, సో దాని తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్తూ ఆ ఇమేజ్ అన్నీ రివీల్ అవ్వాలన్నట్టు నేను క్రియేట్ చేసిన. అండ్ ఇవన్నీ కూడా ఈ సాంగ్లో ఉండే బీట్కి తగ్గట్టు సెట్ అవుతాయి అని చెప్పేసి నేను క్రియేట్ చేసిన. సో అట్లా మొత్తం ఈ సాంగ్కి తగ్గట్టు ఇక ఇప్పుడు మీరు కూడా ఇట్లాంటి వీడియోస్ ఎడిట్ చేయాలంటే సో వీటిని ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ అంటారు. అంటే అట్లా కూడా మనం చెప్పొచ్చు. సో ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ అదే ఇక. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, యానిమేషన్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో అందుకే దీనికి ఫుల్ ట్యూటోరియల్ అయితే నేను చేయలేను. సో దానివల్లనే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ఎట్లా ఎడిట్ చేసిన ఏందనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఓకే. సో ఇవన్నీ మీ లేయర్స్ మీరు మర్చిపోండి, ఓకే. సో నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ నేను కంపోజిషన్ క్రియేట్ చేసుకొని సో 1920x1080 ఫుల్ హెచ్డీలో ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకొని సో దాని తర్వాత ఇక్కడ నేను బీట్ మార్క్స్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకే. సో ఇక్కడ 17 మార్కర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ 17 మార్కర్స్ ఉన్నాయి కదా. సో ఇవి తన ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి, సో ఇక్కడ ఎక్కడెక్కడ అనేది మార్కర్ ఉన్నదో అక్కడక్కడ ఒక్కొక్క క్లిప్ వచ్చేటట్టు నేను పెడదామని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ అయితే. అంటే ఆడియో విన్నప్పుడు ఆడియోలో బీట్స్కి తగ్గట్టు నేను అట్నే ఎడిట్ చేద్దామని అనుకున్నాను. బట్ నేను అందుకే ఇట్లా బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు ఇది ఎంత స్పీడ్గా అయితే ఈ యానిమేషన్కి అండ్ మళ్ళీ సాంగ్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఆ లిరిక్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. సో దానికి అప్పుడు ఏంటంటే నేను ఇంత డిస్టెన్స్లో ఒక్కొక్క క్లిప్ యాడ్ చేస్తే అది చాలా కొంచెం స్లోగా అనిపిస్తుంది. అది కూడా స్పీడ్ అయ్యేది, ఓకేనా. సో ఇక్కడ 1 సెకండ్కి ఒక్కొక్క క్లిప్ చేంజ్ అవుతుంటుంది. బట్ ఆ సాంగ్ చాలా స్పీడ్గా ఉంది కాబట్టి అండ్ మళ్ళీ అక్కడ యానిమేషన్ కూడా ఇంకా ఇమేజ్ ట్రాన్సిషన్స్ ఇవి ఇంకా స్పీడ్గా వస్తేనే ఆ సాంగ్ అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి, ఓకే. సో నేను కొంచెం జూమ్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక క్లిప్ యాడ్ చేయాల్సింది నేను 2 క్లిప్స్ యాడ్ చేసిన, ఓకే. సో 2 క్లిప్స్ యాడ్ చేసిన ఒక్కొక్క లిరిక్కి. అది నేను అన్నప్పుడు ఒక క్లిప్ వస్తుంది, ఆకాశం అన్నప్పుడు ఒక క్లిప్ వస్తుంది. సో అట్లా ఒక్కొక్క లిరిక్ వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క క్లిప్ చేంజ్ అవుతుంటుంది. అండ్ ప్రతి క్లిప్కి ఒక్కొక్క ట్రాన్సిషన్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఎడిట్ అనేది అంత మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఎడిట్ చేస్తే, అంటే ఇట్లాంటి ఎడిట్స్లో ఏంటంటే మీకు క్లిప్స్ అనేటివి చాలా ఎక్కువ ఉండాలి. సో ఎన్ని క్లిప్స్ ఎక్కువ ఉంటే సో మీకు అంత మంచిగా ఉంటుంది మీ వీడియో అనేది. అండ్ మళ్ళీ ఏంటంటే మీరు క్లిప్స్ ఒకటే పెడితే సరిపోదు, అంటే అన్ని సీన్స్ పెడితే సరిపోదు, అవన్నిటికీ డిఫరెంట్ యానిమేషన్స్ ఉండాలి. సో అప్పుడైతే ఇంకా మీ వీడియో అనేది చాలా బాగా వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఓకే. సో చెప్పిన సో బీట్ మార్క్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇమేజ్ అన్నిటిని నేను యాడ్ చేసుకొని సో వీటిని 3Dలోకి కన్వర్ట్ చేసి సో డెప్త్లోకి అడ్జస్ట్ చేసి పెట్టినా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 వ్యూ పెడుతున్నా. 2 వ్యూ పెట్టేసి సో ఇక్కడ సో ఇది కస్టమ్ వ్యూలోనే ఉంది, ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం లాస్ట్కి వచ్చేద్దాం ఫస్ట్, ఓకే.
కొంచెం ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది ఇంత డిస్టెన్స్లో ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్కి కొంచెం డిస్టెన్స్లో ఇది అండ్ కొంచెం డిస్టెన్స్లో ఇది, కొంచెం డిస్టెన్స్లో ఇది. సో ఇవన్నీ జెడ్ డెప్త్లో రెడీ చేసి పెట్టిన. సో దాని తర్వాత కెమెరా యూజ్ చేసి యానిమేట్ చేసినాం. సో ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క అంటే కెమెరా నుంచి వెళ్ళి ఒక ఇమేజ్ కొంచెం దూరం అండ్ దాని ముంగట ఇంకో ఇమేజ్, దాని ముంగట ఇంకో ఇమేజ్, దాని ముంగట ఇంకో ఇమేజ్, అట్లా డెప్త్లోకి యాడ్ చేసుకుంటేనే సో మనకి యానిమేషన్ అయితే వస్తుంది. సో ఈ 3D కెమెరా పైన నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు నేను మీకు 3D కెమెరా యూజ్ చేసి ఎట్లా యానిమేట్ చేయాలని చెప్తాను. ఓకేనా. సో నేను ఫస్ట్ ఇమేజ్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ని ఆటో ట్రేస్ చేసిన. ఓకేనా. సో ఆ ఇమేజ్ లేయర్ ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆటో ట్రేస్, సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే సో అది మాస్క్ ఇచ్చేస్తుంది. సో దానికి సాబర్ ఎఫెక్ట్ని యాడ్ చేసి, ఓకే, సో దానికి ఇట్లా సాబర్ ఎఫెక్ట్ని యాడ్ చేసి సో ఇక్కడ కోర్ సైజ్లో లేయర్ మాస్క్, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆటో ట్రేస్ చేసిన వెంటనే మాస్క్ వస్తుంది కాబట్టి ఆ లేయర్ని యూజ్ చేసుకొని మనకి ఆ సాబర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు ప్రిసెట్ నేను ఫైర్ది యూజ్ చేసినాను అండ్ ఇక్కడ గ్లో ఇంటెన్సిటీ అండ్ ఇవి అండ్ ఇక్కడ మీకు యానిమేషన్ వస్తుంది కదా, సో ఇట్లా డ్రా అవుతున్నట్టు. ఓకే. సో ఇట్లా ఓకే. సో ఈ డ్రాయింగ్ యానిమేషన్ వచ్చింది కదా, సో యానిమేషన్ అనేది మీకు ఇక్కడ స్టార్ట్ ఆఫ్సెట్లో మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఓకేనా. సో సాబర్ ఎఫెక్ట్ గురించి అండ్ మళ్ళీ 3D కెమెరా గురించి. ఓకే. సో ఇట్లా ఈడదాకా ఇట్నే డ్రా అవుతూ వస్తాయి. సో ఈడదాకా వచ్చిన తర్వాత ఈమె అనేది పవన్ కళ్యాణ్ ఈమె రాగానే ఇక్కడ వైప్ అవుతూ వస్తుంది. ఓకే. సో క్యారెక్టర్ అనేది వైప్ అవుతూ వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నేను ఒక లేయర్ తీసుకున్నా, వైట్ సాలిడ్ లేయర్. ఓకే. సో ఇక్కడ దీనికి ఆల్ఫా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు. సో వైట్ సాలిడ్ లేయర్ తీసేసుకొని సో దానికి నేను ఇక్కడ లీనియర్ వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో డిస్ప్లేస్మెంట్ మ్యాప్, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసి సింపుల్ చోకర్, సో దీన్ని యాడ్ చేసి సో ఇక్కడ నేను ఈ యానిమేషన్ ఇచ్చిన. సో ఇది 2Dలోనే ఉంటుంది. సో ఇది 3D లేయర్ కాదు, జస్ట్ 2Dలోనే ఉంటుంది ఇది. సో దీన్ని యాడ్ చేసి సో దీనికి ఆ లేయర్ని ఇక్కడ ఆల్ఫా మ్యాట్ పెట్టేసిన. సో ఈ యానిమేషన్ మనకు వస్తుంది. సో సేమ్ ఇదే వీడికెళ్ళి మళ్ళీ కెమెరా లోపలికి వెళ్తుంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళి ఏవైతే ఇమేజ్ కనిపిస్తుంటాయో సో అవన్నీ తానే ఇట్నే ఒక వైప్ లేయర్ పెట్టేసి సో అవన్నిటికి ఆల్ఫా మ్యాట్ పెట్టి సో ఈ యానిమేషన్ అయితే నేను క్రియేట్ చేసిన. అండ్ దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా యాడ్ చేసినాను. సో మీరు కావాలంటే 4 కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎట్లకెళ్ళి దీంట్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు ఈ ఇమేజ్ దానికి వచ్చినప్పుడు ఇది ఫోకస్లో ఉంటుంది, ఇవన్నీ బ్లర్ అయిపోయి ఉంటాయి. సో దానికోసం ఏంటంటే ఫోకస్ డిస్టెన్స్, సో దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి సో ఇక నేను డైరెక్ట్ కెమెరాని యూజ్ చేసి యానిమేట్ చేసిన, ఇక నల్ల ఏం యూజ్ చేయలే. సో అది సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కీ ఫ్రేమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో వీటికి గ్రాఫ్ అనేది ఇట్లుంటేనే సో మీకు యానిమేషన్ ఆ టైప్లో వస్తుంది. ఇట్లా మీకు గ్రాఫ్ అనేది ఇట్లా లేదనుకోండి, అది మీకు లీనియర్గా ఉన్నా లేకపోతే ఈజీ అవుట్ అయి ఉన్నా కూడా అది మీకు జస్ట్ ఇట్లా ఇప్పుడు ఇట్లా వచ్చి కొంచెం సేపు ఆగుతుంది, కొన్ని సెకండ్స్ ఆగి మళ్ళీ ఇటు సైడ్ జరుగుతుంది, ఇక్కడ కొంచెం సెకండ్స్ ఆగి మళ్ళీ ఇట్లా సైడ్ జరుగుతుంది. బట్ మీరు అక్కడ డైరెక్ట్ ఈజీ చేయకుండా పెట్టేసారు అనుకోండి, సో అప్పుడు అది ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా వచ్చి ఇట్లా మూవ్ అయితేనే ఉంటుంది డైరెక్ట్ కెమెరా అనేది. సో మీరు అక్కడ గ్రాఫ్ అనేది ఇప్పుడు నేను ఎట్లయితే అడ్జస్ట్ చేసినో సో ఇక్కడ మొత్తం మీ గ్రాఫ్ వల్లనే ఆ మూమెంట్ అయితే అంత బాగా వస్తుంది. సో గ్రాఫ్ మనం అట్లా పెట్టకపోతే అది ఫాస్ట్ ఇట్లా వెనక జరుగుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది అది. సో అది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మీకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే సో మీరు వెయిట్ చేయండి. సో నేను 3D కెమెరా యూజ్ చేసి ఇట్లాంటి యానిమేషన్స్ ఎట్లా వేయాలని సపరేట్గా వీడియో చేస్తాను. సో దాంట్లో డెప్త్ అండ్ మళ్ళీ ఇక్కడ క్లాసిక్ 3D అండ్ ఈ యాక్టివ్ కెమెరా అంటే 2 వ్యూస్ యాక్టివ్ కెమెరా అండ్ మళ్ళీ దాని తర్వాత కస్టమ్ వ్యూ, సో ఇవి ఏందనేది కూడా నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో దీని తర్వాత ఇక్కడ ఈడ దాకా వచ్చేసిన తర్వాత లాస్ట్ ఈమెయిల్ ఉంటుంది కదా, సో ఈమెయిల్లోకి జూమ్ అవ్వాలన్నట్టు పెట్టినా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఈ హెడ్లోకి జూమ్ అయ్యేటట్టు చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, సో నెక్స్ట్ వచ్చే సీన్ కూడా అంటే క్లిప్లో కూడా ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఈ హ్యాండ్ కాడ కొంచెం రెడ్ కలర్ ఉంది కాబట్టి సో నేను అక్కడికి జూమ్ చేసిన. ఓకే. సో ఇట్లా జూమ్ చేసేస్తే దీని తర్వాత ఈ క్లిప్ వస్తుంది. ఓకే. సో దీనికి నేను టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. సో ఇప్పుడు చూడండి. ఓకే. సో ఇక్కడ టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో ఇక్కడ రెడ్ కలర్ పెట్టిన, సో అది ఇట్లా అయింది. ఓకే. సో అండ్ దీనికి నేను ట్విచ్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసిన. ఓకే. సో ట్విచ్ ఎఫెక్ట్ యాడ్ చేసినాను అండ్ ఇక్కడ ఎస్ ఫ్లికర్. ఓకే.
సో ఎస్ ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన. సో సాఫర్ ప్లగిన్ అది. సో ఇప్పుడు నేను దీంట్లో యూజ్ చేసేవి ఎడిట్లో యూజ్ చేసేవి ఏమేమైతే ప్లగిన్స్ ఉన్నాయో ఆ ప్లగిన్స్ అన్నీ మన టెలిగ్రామ్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీని టెంప్లెట్ కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పెట్టేసిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక రోజు, పవన్ కళ్యాణ్ బర్త్డే రేపు అంటే ఇవాళ నైటే పెట్టిన అనుకుంటా సో టెలిగ్రామ్లో. సో ఆ టెంప్లెట్ లింక్ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయొచ్చు. ఓకే, సో దాని తర్వాత ఈ క్లిప్ ఇట్లా రాగానే సో నెక్స్ట్ ఈ క్లిప్ వస్తుంది. సో దీనికి కూడా నేను ట్విచ్ ఎఫెక్ట్ని యాడ్ చేసినాను. సో దీనికి జస్ట్ ఆ షేక్ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ ట్విస్టర్ ప్రో మీకు తెలుసా స్లో చేయడానికి, అంతే క్లిప్ని కొంచెం స్లో చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ హ్యాండ్ వస్తుంది కదా, సో ఇది ఇది. సో దీని లోపలికి వెళ్ళిపోదాం మనం, ఈ లేయర్ లోపలికి. ఓకే, సో ఇవన్నీ లేయర్స్ నేను ఇక్కడ ప్రికంపోజ్ చేసి పెట్టిన. సో ఎందుకంటే ఇది ప్రీమియర్ ప్రో కాదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో మనం ఏ లేయర్ని స్ప్లిట్ చేసినా సపరేట్గా వస్తుంది. సో దానివల్ల లేయర్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో మనదేమో ల్యాప్టాప్ స్క్రీన్ చాలా చిన్న ఉంటుంది కాబట్టి సో అన్నిటిని నేను ప్రీకంపోజ్ చేసి పెట్టినండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోలోది ఫస్ట్ ఫ్రేమ్ నేను ఫ్రీజ్ చేసినాను. సో ఫ్రీజ్ చేసి సో దీనికి ఓకే, సో ఫ్రీజ్ చేసి సో దీన్ని ఇక్కడ కింద నుంచి మీదకి వచ్చేటట్టు యానిమేట్ చేసిన. సో దాని తర్వాత ఇక్కడ సడన్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ రాగానే ఇక్కడ నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. సో అడ్జస్ట్మెంట్ లేయర్కి నేను ఇక్కడ టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. సో ఇక్కడ నేను అన్నిటికీ రెడ్ కలర్ ఎందుకు ఇచ్చిన అంటే ఆ సాంగ్కి, అండ్ ఇప్పుడు ఆ సాంగ్కి ఏంటంటే కొంచెం సీరియస్ ఉంటేనే సెట్ అవుతుంది ఎడిట్ అనేది. సో అందుకే నేను పవన్ కళ్యాణ్ క్లిప్స్ అనేవి కూడా కొంచెం సీరియస్గా ఉండేటట్టు తీసుకున్నా. అండ్ మళ్ళీ దానికి కొంచెం ఇట్లా రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది. అంటే కొంచెం ఆ సాంగ్ వస్తుంటుంది కదా, సో మీకు అర్థమవుతుంటుంది ఆ ఫైట్ ఉన్నట్టు అట్లా. సో అట్లా కొంచెం రెడ్ కలర్లో వస్తే బాగుంటుంది అని చెప్పేసి సో నేను ఈ టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో ఇవి పెట్టుకున్నాం. అండ్ ఎస్ ఫ్లికర్ యాడ్ చేసిన. సో ఇది దీనివల్ల మీకు ఈ ఫ్లిక్కింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో మీరు ఈ టింట్ ఎఫెక్ట్ యాడ్ చేయలేరు అనుకోండి, జస్ట్ మీకు ఇట్లా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ టింట్ యాడ్ చేస్తే సో మనకి ఇట్లా వస్తుంది. సో అంతే. సో దీనికి ఇది సో ఇట్లా వస్తుంది. అండ్ దాన్ని బట్టి నా బ్యాక్గ్రౌండ్ వచ్చి సో ఇట్లా వస్తుంది. అండ్ ఈ లేయర్ వెళ్ళిపోయే టైంలో ఇక్కడ వేవ్ వార్ప్ ఎఫెక్ట్ని యాడ్ చేసినాను. ఓకే, సో అందుకే మనకి ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో దీంట్లో మీరు కావాలంటే సెట్టింగ్స్ ఇవి నేను పెట్టిన, సో మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో దీని తర్వాత ఇది స్లైడ్ యానిమేషన్, ఇది అంటే స్లైడ్ ట్రాన్సిషన్. అండ్ ఇది ఇట్లా సైడ్కి వచ్చేసి ఇది ఇట్లా మీదకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్ వస్తుంది. సో దీన్ని కూడా నేను ట్విచ్ షేకే ఇచ్చిన, కాకపోతే చాలా దగ్గర ఇచ్చిన. ఓకే, సో మీకు దీంట్లో వెళ్ళలేదు. సో దీంట్లో పర్ఫెక్ట్ బాగానే ఇచ్చిన, చాలా దూరంలోనే యాడ్ చేసిన కీ ఫ్రేమ్స్. ఓకే, సో ట్విచ్ ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి, అందుకే మీకు మంచి షేక్ కనిపిస్తుంది. నెక్స్ట్ సో దీన్ని కూడా నేను షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన, అంటే ట్విచ్ షేక్ ఇచ్చిన, కాకపోతే దాని కీ ఫ్రేమ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలా దగ్గర ఉంటాయి. ఓకే, సో చాలా దగ్గర ఉండడం వల్ల సో మీకు అది యానిమేషన్ అనేది స్టార్టింగ్లోనే కొంచెం ఇట్లా షేక్ అవుతూ వస్తుంది అంటే అంతే అది. అండ్ నెక్స్ట్ క్లిప్ వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా రొటేట్ అవుతూ వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఈ వీడియో వస్తుంది. ఓకే, సో దీనిపైన నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసిన. సో ఇక్కడ ఐ లోపల ఇది ఎట్లా బ్లింక్ అవుతుంది అండ్ దాని తర్వాత సో ఇట్లా వచ్చేస్తుంది. సో నేను ట్యూటోరియల్ చేసిన, సో దాంట్లో ఇది సడన్గా ఇట్లా ఐ అనేది కట్ అయిపోదు, బట్ దీంట్లో నేనైతే ఇట్నే పెట్టేసిన, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా వచ్చేసేస్తుంది ట్రాన్సిషన్. సో ఎవరు కూడా అంత అబ్జర్వ్ అయ్యారు అని చెప్పేసి సో నేను డైరెక్ట్ అట్నే పెట్టేసిన. ఇట్లా పెట్టకుండా స్లోగా అది రివీల్ అయింది అనుకోండి, అది స్లోగా ఇది ఫేడ్ అవుట్ అయిపోతే అప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉండే ఈ ఫైర్ ఎఫెక్ట్ ఇవి అంత క్లియర్గా అనిపించవు. సో అందుకే నేను ఫస్ట్ తీసేసిన అది. ఓకే, సో ఏ యానిమేషన్ లేకుండా సో డైరెక్ట్ తీసేసిన ఇట్లా. అండ్ ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసినట్టు పిచ్ షేక్. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లేయర్ పెట్టేసి సో దీనిపైన సపరేట్ వీడియో చేసిన కాబట్టి సో మీరు ఆ వీడియో చూసింటే సో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైర్ పార్టికల్స్ పెట్టినాను. ఓకే, సో ఇవి. అండ్ ఇక్కడ నేను లీనియర్ డాజ్ పెట్టేసి అండ్ సో దీనికి కిలోమీటర్ కలర్స్లో ఈ సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసిన. ఓకే, సో ఈ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ నరికేటప్పుడు అని ఒక స్వర్డ్ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ స్వర్డ్ సౌండ్ ఎఫెక్ట్ అనేది క్లిప్ లోపల క్లిప్లో ఆల్రెడీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఉంది కాబట్టి సో నేను దాన్నే ఇక్కడ యూజ్ చేసిన. ఇక్కడ నేను ఆడియో లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ చేసిన. ఓకేనా, సో డిఫాల్ట్గా 0 ఉంటుంది, సో నేను 8 పెట్టిన అంతే. అంటే ఆ సాంగ్ స్పీడ్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, సో అక్కడ మనకి ఎఫెక్ట్ అనేది వచ్చినా కూడా ఆ స్పాట్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా మనకి అంత వినిపించదు, అందుకే నేను అక్కడ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ చేసిన ఉండే. అండ్ నెక్స్ట్ సో దీని తర్వాత సో ఇట్లా జూమ్ అయ్యి ఈ క్లిప్ వస్తుంది. సో దీన్ని కూడా కొంచెం పిచ్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన ఉండే ఇక్కడ జూమ్ ట్రాన్సిషన్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది ఇటు సైడ్కి వచ్చేసి సో ఇక్కడ మనకి ఫేడ్ అవుతూ
ఫేడ్ ఇన్ అవుతూ ఈ క్లిప్ వస్తుంది. అండ్ ఇది కొంచెం జూమ్ అయ్యి ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మళ్ళీ ఇక్కడికి జూమ్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్లిప్ వస్తుంది. సో అంతే. సో ఈ ట్రాన్సిషన్స్ మీకు ట్యూటోరియల్ కావాలంటే చెప్పండి, సో నేను చేస్తాను. సో ట్రాన్సిషన్స్ ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి నేను చేస్తాను, కానీ మొత్తం అంతా చేయలేము. సో ఇప్పుడు నాదే కాదు, సో మీరు వేరే ఎడిటర్స్ బ్రేక్ డౌన్ చేయమంటారు, సో వేరే వీడియోస్ పంపించి దాన్ని ఫుల్ ట్యూటోరియల్ చేయమంటే కూడా నేను చేయలేను. ఇప్పుడు అది చేయడానికి వస్తుంది, కాకపోతే దాన్ని ట్యూటోరియల్ చేయడానికి కష్టమవుతుంది. సో అది అంటే చాలా యానిమేషన్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో అట్లా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది, సో ఇక్కడ గన్ పట్టుకుంటాడు కాబట్టి సో ఇక్కడ ఈ ఫ్లిక్కర్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీనికోసం నేను అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని సో దానికి సాఫైర్ ఆఫ్టోన్ ఎఫెక్ట్ యాడ్ చేసినాను అండ్ ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన. ఓకే. సో దాని తర్వాత ఈ ఇమే అనేది 2 సైడ్స్ స్ప్లిట్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది. సో దానికోసం ఏంటంటే డైరెక్ట్గా స్ప్లిట్ చేయకుండా పెన్ టూల్ తీసుకొని సో ఇక్కడ పెన్ టూల్ తీసుకొని ఓన్లీ స్ట్రోక్ ఒకటి పెట్టేసుకొని సో ఇక్కడ ఒకటి సార్ క్లిక్ చేసి ఒక లైన్ వస్తుంది. ఆ లైన్కి నేను సాబర్ ఎఫెక్ట్ని యాడ్ చేసి ఇక్కడ ఈ ప్రిసెట్ పెట్టుకున్నాను. ఓకే. సో ఈ సెట్టింగ్స్ పెట్టేసుకొని స్టార్ట్ ఆఫ్సెట్, సో ఈ ఆఫ్సెట్ని నేను యానిమేట్ చేసిన. ఓకే. సో ఇప్పుడు అది ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది. సో స్ప్లిట్ అయిపోగానే సో ఇక్కడ కూడా కొంచెం ఆఫ్టర్న్ ఎఫెక్ట్ వస్తుంది. సో దానికి కింద ఉన్న లేయర్కి సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని సో దానికి ఎఫెక్ట్స్ అయితే నేను పెట్టిన. సో దీని తర్వాత ఇది కూడా ఇలా రొటేట్ అవుతూ వెళ్ళిపోతుంది క్లిప్. సో వెళ్ళిపోయి సో నెక్స్ట్ ఈ క్లిప్ వస్తుంది. ఇది రాగానే సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ ఇటు సైడ్కి ఉన్నాడు కదా. సో దీని తర్వాత కొంచెం ఈ ఎఫెక్ట్ రాగానే కొంచెం ఈ పవన్ కళ్యాణ్ ఇట్లా చూస్తున్నాడు కదా. సో ఏంటంటే కొంచెం కోపంగా చూస్తున్నాడు, కొంచెం అగ్రెసివ్నెస్ అనిపించాలని చెప్పేసి సో నేను ఇక్కడ రెడ్ కలర్లో పెట్టేసి సో కొంచెం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. సో అది దీని లోపల ఉన్నది, సో ప్రీ కంపోజ్ చేసిన కాబట్టి. సో ఓకే. సో ఇట్లా వచ్చేసి దీని తర్వాత నెక్స్ట్ ఆ షేక్ ఎఫెక్ట్ రాగానే ఇక్కడ ఇంకో క్లిప్ వస్తుంది. ఓకే. సో ఇది సైడ్కి వస్తుంది. ఓకే. సో ఇది వస్తుంది. సో దీనికి నేను రోటో ఏం చేయలే, జస్ట్ ఇక్కడ వైప్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. ఓకే. మీకు ఇక్కడ అనిపిస్తుంది సో లీనియర్ వైప్. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసి ఫెదర్ ఇంత ఇంక్రీజ్ చేసిన. సో ఇక్కడ బ్లెండ్ అయిపోయింది అది. సో దానివల్ల అది సపరేట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, బట్ అది బ్లెండ్ అయిపోయింది. నేను రోటో ఏం చేయలేను ఇక్కడ. సో అది. అండ్ నెక్స్ట్ సో దీని తర్వాత ఇక్కడ స్లోగా ఫేడ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు నేను ఫస్ట్ అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నది. సో ఎందుకంటే నేను ఈ వీడియో బర్త్డే రోజు పెడదాం అనుకోలే, నేను ఏదో యూట్యూబ్ కోసం చిన్న ట్యూటోరియల్ లెక్క చేద్దామని అనుకున్నా. బట్ దీని తర్వాత దీంట్లో హ్యాపీ బర్త్డే సార్ అని వస్తుంది అని చెప్పి సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని అయితే పెట్టిన. సో ఇది ఎలిమెంట్ 3D ప్లగిన్ యూజ్ చేసి సో దీనిపైన నేను ఆల్రెడీ సో ఈ యానిమేషన్ ఇట్లా చేయాలని చెప్పి సో నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసిన. సో మీరు ఆ వీడియో చూసినప్పుడు చూడండి. సో దీని లోపల ఉంది. సో దీని లోపలికి వెళ్ళిపోదాం. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ ఏమై ఉంది కదా. సో అది స్టార్టింగ్లో కనిపించదు. సో అందుకే నేను ఇక్కడ ఒపాసిటీ 0 పెట్టిన. 0 పెట్టేసి దీన్ని ఒపాసిటీ నేను ఇంక్రీజ్ చేసిన. సో ఇక్కడ వరకు సో మన టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చి సో ఇట్లా అవుతుంది. సో దీని తర్వాత ఒకటేసారి టెక్స్ట్ అనేది కింద పడిపోతుంది. ఓకే. సో టెక్స్ట్ అనేది కింద పడిపోతుంది, ఏం లేదు. జస్ట్ అక్కడ నేను స్ప్లిట్ చేసి టెక్స్ట్ లేయర్ని స్ప్లిట్ చేసి అంటే ఈ ఎలిమెంట్ లేయర్ని స్ప్లిట్ చేసి ఆ లేయర్ని కిందికి తీసుకొచ్చినాం, ఇక్కడ కింద పెట్టిన అంతే. అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏమి అనేది ఫుల్గా కనిపించడానికి ఇక్కడ నేను ఒపాసిటీలో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన. అండ్ ఇక్కడ మీకు కాన్ఫిట్ పేపర్స్ వస్తున్నాయి కదా. సో ఇది నేను యూట్యూబ్ నుంచే తీసుకున్నా. అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండే సో దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నేను లీనియర్ డాజ్ పెట్టిన. అండ్ దీనికి ఇక్కడ లియోమెట్రిక్ కలర్ సాచురేషన్, సో సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసినాను. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా సాచురేషన్ ఇంక్రీజ్ చేసిన. ఇక్కడ ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసినాయి పేపర్స్ క్లియర్గా కనిపించడానికి. సో అది. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే. కాకపోతే నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని సో దీని మీద ట్విచ్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన. సో అందుకే ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బీటర్ వస్తుంది. బీటర్ రాగానే అది టెక్స్ట్ అనేది ఇట్లా కింద పడిపోతుంది. ఓకే. సో ఇట్లా పడిపోతుంది. సో ఇప్పుడు ఈమె అనేది ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఓన్లీ టెక్స్ట్ని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ అన్నప్పుడు టెక్స్ట్ని ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో మనకు ఆ టెక్స్ట్ వస్తుంది. సో దాని తర్వాత టెక్స్ట్ అనేది ఇట్లా కింద పడిపోయిన తర్వాత కాన్ఫిట్ పేపర్స్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కట్అవుట్ కాడ ఎగురుతున్నాడు రావాలని చెప్పేసి సో నేను ఇట్లా పెట్టినా. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇక దీని తర్వాత ఇక ఇక్కడ ఒక డైలాగ్ పెట్టినా నేను. ఓకే. సో ఈ డైలాగ్ పెట్టినా. సో ఈ డైలాగ్ ఏంటంటే ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకొని వస్తుంది. సో ఈ డైలాగ్కి నేను రివర్బ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన ఫస్ట్. సో రివర్బ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సో అంత బాగా అనిపిస్తలే, అదొక డైలాగ్ లెక్క ఉండాలని చెప్పేసి సో నేను నార్మల్గా అట్లనే వదిలేసిన. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో అని డైలాగ్ రాగానే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్ ఉంటాయి కదా, అంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా రోడ్ మీదకి వచ్చినా అంటే కార్లో వెళ్తున్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ పక్కకి వెళ్తుంటారు కదా. సో ఆ సీన్స్ అండ్ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్కి ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో ఆ రెస్పాన్స్ 2-3 క్లిప్స్ ఇవి కూడా నేను యూట్యూబ్ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేసిన. సో వీటికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ లియోమెట్రిక్ కలర్ ఎఫెక్ట్
యాడ్ చేసి స్టార్టింగ్లో ఎక్స్పోజర్ 5 పెట్టిన. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోజర్ 5 పెట్టిన అండ్ ఇక్కడికి వచ్చేసరికి 0 పెట్టేసిన. సో ఈ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అన్ని క్లిప్స్కి ఇట్ని పెట్టిన. ఓకే, సో ఇది అట్నే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది జనసేన అది. సో ఇది అట్నే వస్తుంది. అండ్ ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి. సో వీటికి ఎక్కువ యానిమేషన్ అయితే ఏమీ లేదు. సో చూస్తుంటారు కదా. సో నేను ఫస్ట్ అయితే వీడికి ఎడిట్ చేద్దాం అనుకున్నాను. సో ఇవన్నీ ఏంటంటే నేను ఫస్ట్ ఇట్లా చేద్దాం అనుకోలేదు. సో అది ఎడిట్ చేస్తున్న కొద్దీ ఆ సాంగ్కి ఆ సెట్ అవుతుందిలే అని చెప్పేసి సాంగ్కి సెట్ అయ్యేటట్టు ఒక్కొక్క యానిమేషన్ ఇచ్చుకుంటూ పోయేసరికి అది ఇంత పెద్దగా అయిపోయింది అంతే. అండ్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఈ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను కింద ఒక ఫ్లోర్ వేసి అది రిఫ్లెక్షన్ కూడా పడుతున్నట్టు పెడదాం అనుకున్నా. కాకపోతే అప్పటికే నేను క్వార్టర్ పెట్టి ప్లే చేసిన కూడా అది చాలా లాగ్ అవుతుంది. ఇది మన ల్యాప్టాప్ అండ్ చిన్న స్క్రీన్ ఉంటుంది, ఇంకా లేయర్స్ ఎక్కువ అయిపోతాయి. సో మళ్ళీ ఇంకా ఎక్కువ లాగ్ అవుతుందని చెప్పేసి ఇక నేను రిఫ్లెక్షన్ ఏమి ఇవ్వలే. బట్ ఇట్లా కెమెరా మూవ్ అవుతున్నప్పుడు సో కింద ఒక ఫ్లోర్ వేసేసి సో మనం ఇది రిఫ్లెక్షన్ ఇచ్చాం అనుకోండి ఇంకా బాగా వస్తుంది. బట్ నేను అదే తీయలే. ఓకే, సో అట్లా. సో మీకు అర్థమైంది కదా. సో ఇట్లా మీరు కూడా ఇట్లాంటి ఎడిట్స్ చేద్దాం అనుకుంటే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ 1 సెకండ్లోనే 1 సెకండ్లోనే 2 క్లిప్స్ చేంజ్ అయిపోయి ఈ వరకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఓన్లీ 1 సెకండ్. సో 1 సెకండ్లోనే సో మనకి ఇక్కడ 3 క్లిప్స్ కనిపిస్తుంటాయి. సో అందుకే ఇట్లాంటి ఎడిట్స్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అండ్ చూడడానికి కూడా అంత బాగుంటాయి. చాలా టైం పోతుంది వీటికి. అండ్ మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ క్లిప్పే వాడాలంటే సో మీకు ఫస్ట్ మూవీ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఏ సీన్ అంటే ఏ క్లిప్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది ఏందని చెప్పేసి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్కువ ఏం తెలియదు. సో ఇవి నేను ఓన్లీ ట్రైలర్స్లోకి వెళ్ళి తీసుకున్నా. ఓకేనా. అండ్ మళ్ళీ సాంగ్కి కొంచెం ఏవైతే సీన్స్ యూజ్ అవుతాయో సో అవే ఇక్కడ ఇట్లా గన్స్ అండ్ ఇక్కడ నరికేటి అండ్ ఇక్కడ కొంచెం కోపంగా ఉండేటివి అండ్ ఇక్కడ కత్తి. సో ఆ సాంగ్కి ఇవే సెట్ అవుతాయి కాబట్టి సో నేను ఈ క్లిప్సే యూజ్ చేసిన. సో అట్లా మనం సాంగ్కి తగ్గట్టు చూసుకొని అండ్ ఇవి పర్ఫెక్ట్ బీట్ వస్తున్నప్పుడు సో బీట్కి తగ్గట్టు నేను క్లిప్స్ చేంజ్ చేస్తే సెట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంకా నేను క్లిప్స్ని ఇంక్రీజ్ చేసిన. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంతే. సో ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని సో దీనికి నేను కొంచెం షార్ప్ అండ్ ఎఫెక్ట్, ల్యూమెట్రిక్ కలర్స్, కొంచెం జస్ట్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేసి కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసిన. అండ్ దాని తర్వాత ఇక్కడ నా లోగో పెట్టేసి సో దానికి ఇక్కడ బ్లెండ్ మోడ్ సాఫ్ట్ లైట్ పెట్టిన. అంతే. ఇంతే ఇంకా. సో ఇవి ఎడిట్ చేసేటప్పుడు అయితే ఇవి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఎక్స్పోర్ట్ కాదు. సో వీటిలో నేను ఏంటంటే ఎస్బిఆర్ మోకర్స్ ఏడే యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తే సో మనకి ఇంకా యానిమేషన్ చాలా స్మూత్గా వస్తుంది. బట్ అది సాఫ్ట్వేర్ ప్లగిన్స్ ఎక్కువ యూజ్ చేస్తే సో మనకి జీపీయూ ఫెయిలింగ్ బ్యాక్ టు సిపియూ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది. సో అందుకే నేను ఆ ప్లగిన్స్ అనేది తీసేసిన. సో మోస్ట్లీ ఇవన్నిటికీ నేను స్కేలింగ్లో పొజిషన్లోనే యానిమేట్ చేసిన. సో అవి అంటే ఎక్కువ లేయర్స్ ఉన్నాయి కాబట్టి సో హ్యాండిల్ చేస్తలే, అది ఎక్స్పోర్ట్ అయితే లేదు. ఓకే, సో ఇంతే. సో వీటిలో మీకు ఏమైనా ట్రాన్సిషన్స్ కావాలంటే చెప్పండి. సో ట్రాన్సిషన్స్ ట్యూటోరియల్స్ అయితే నేను మీకు ఫుల్ ట్యూటోరియల్స్ చేస్తాను. కాకపోతే ఫుల్ వీడియోని అయితే ఎడిట్ అయితే చేయలేను. ఓకేనా. అంటే మళ్ళీ ఎడిట్ చేయలేను. మొత్తం ట్యూటోరియల్ అయితే చెప్పలేను మీకు, చాలా ఎక్కువసేపు అయిపోతుంది. అండ్ నేను చెప్తే కూడా ఎట్లా అంటే కొంచెం చాలా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ క్లిక్ చేయండి అని. సో ఫాస్ట్ ఎప్పుడు కూడా నాకు అంత బాగా నచ్చేది. ఇప్పుడు చేసేది ఎట్లా వీడియో చేస్తాం. సో ఆ వీడియో అనేది 100 మంది చూస్తే 100 మందికి అర్థం కావాలి. ఇప్పుడు నేను ఫాస్ట్ చెప్పిన అనుకోండి. సో ఎవరికైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి అర్థమవుతుందో ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని బాగా యూజ్ చేసి ఉంటారు. సో వాళ్ళకి అది చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. బట్ బిగినర్స్కి అది ఎక్కదు. సో అందుకే నేను స్లోగా చెప్పిన అనుకోండి. సో బిగినర్స్ అయితే స్లోగా నేను చెప్తాను కాబట్టి చూసి చేసుకోగలుగుతారు. అదే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే వీడియో స్కిప్ చేసుకుంటానే చేస్తారు. సో ఇట్లా ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదే నేను ఫాస్ట్ చెప్పిన అనుకోండి. సో బిగినర్స్కి ఇది చాలా కష్టం ఉంది అనుకొని వాళ్ళు ఆడనే ఇక్కడ వదిలేస్తారు. సో అట్లా అని చెప్పేసి నేను వీడియోస్లో మెల్లగా చెప్తాను. సో అవి లెంత్ ఎక్కువ అవుతాయి. సో అది సో ఇంతే. సో ఈ టెంప్లెట్ లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. సో మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీటిలో నేను ఏవైతే యానిమేషన్స్ క్రియేట్ చేసినో సో అవన్నిటిని మీరు ప్రిసెట్ లెక్క సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను దీనికి ఫర్ సపోజ్ ఈ క్లిప్కి సో దీన్ని క్లిక్ చేద్దాం. సో దీనికి ఇంత ఎక్కువ యానిమేషన్ ఏం లేదు. సో ఇట్స్ అడిగి చూద్దాం. ఓకే. సో ఇక్కడ జూమ్ యానిమేషన్స్, జూమ్ ట్రాన్సిషన్స్ నేను ఇచ్చిన కదా. సో వీటిని మీరు ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఇవి సెలెక్ట్ చేసేసుకొని లేకపోతే ట్విచ్ షేక్ సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు యానిమేషన్ సేవ్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఎప్పుడైనా మీ ఎడిట్స్లో ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రిసెట్ ఉంటుంది అంటే కింద డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మీకు ఏవైతే మీకు యానిమేషన్స్ లేకపోతే ట్రాన్సిషన్స్ మీకు నచ్చినాయో సో ఆ ట్రాన్సిషన్స్ని మీరు యానిమేషన్ ప్రిసెట్ లెక్క సేవ్ చేసుకొని పెట్టేసుకోండి. సో యానిమేషన్ ప్రిసెట్ లెక్క అయితే సేవ్ చేసుకోవాలనే దానిపైన కూడా నేను సపరేట్ వీడియో చేసిన.
సో మీరు ఆ వీడియో చూసినప్పుడు చూడండి, ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఓకేనా? సో అంతే. సో మీకు అర్థమైంది అనుకున్నా. సో మీకు ఏదైనా ట్యూటోరియల్ కావాలంటే, ఏ ఎడిట్దైనా బ్రేక్డౌన్ కావాలంటే, సో దాంట్లో మీకు ఏ సీన్ అంటే పర్టికులర్గా ఏ ట్రాన్సిషన్ కావాలి లేకపోతే ఏ ఎఫెక్ట్ కావాలనేది మీరు క్లియర్గా చెప్తే సో నేను దాన్ని రీక్రియేట్ చేస్తాను. బట్ ఆ ఫుల్ వీడియో ట్యూటోరియల్ చేయమంటే మాత్రం నేను చేయలేను. అది చేయనీకి వచ్చినా కూడా నేను చేయలేను, ఎందుకంటే అంతసేపు నేను మీకు చెప్పలేను. అది చెప్దామన్నా కూడా ఇప్పుడు నేను దానికి ఏవేవో ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాను. ఆ ఎఫెక్ట్స్లో ఏ సెట్టింగ్స్ పెడతా అనేది మళ్ళీ నేను అవన్నీ గుర్తుపెట్టుకోలేకపోతే ఒక తన రాసుకోవాలి. సో అట్లా ఇప్పుడు నేను ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇంత సెట్టింగ్ పెడితే వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్పోజర్ 5 పెట్టాలి, లేకపోతే ట్విచ్లా ఇప్పుడు ట్విచ్ షేక్ ఉంది, సో దీంట్లో ఇక్కడ అమౌంట్ స్టార్టింగ్ 0 పెట్టాలి, లేకపోతే స్పీడ్ 75 పెట్టాలి అనేది నేను ఫస్టే అనుకోను. అక్కడ నాకు ఎంత స్పీడ్ కావాలనే దాన్ని బట్టి నేను ఇక్కడ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటా. సో అమౌంట్ నాకు షేక్ ఎంత కావాలనే దాన్ని బట్టి అక్కడ నేను అమౌంట్ అవి ఇంక్రీజ్ చేసుకుంటా. సో అది అప్పుడు నేను ట్రై చేస్తూ చేసుకుంటా. బట్ మీకు ట్యూటోరియల్ అయితే డైరెక్ట్ చెప్పేసేయాలి అక్కడ. సో అది చాలా టఫ్ అయిపోతుంది. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఇదంతే. సో మీరు కూడా ఇట్లా ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ చేయాలనుకుంటే సో మీకు 1 సెకండ్లో ఒక 2-3 క్లిప్స్ అట్లా వచ్చేటట్టు మీరు చేసారనుకోండి. సో మీకు ఈ టైప్లో ఎడిట్స్ అయితే మీరు చాలా ఈజీ చేయగలుగుతారు. అండ్ ఇట్లాంటి వీడియోస్లో మీరు ఎన్ని ఎక్కువ ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తే అండ్ ప్రతి ట్రాన్సిషన్ ఎంత యూనిక్గా ఉంటే సో వీడియో అనేది అంత బాగా అనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇవి మీరు మొబైల్ ఎడిట్ చేయాలంటే సో చేయలేం మనం అలర్ట్ మోషన్లో. సో ఎందుకంటే ఇన్ని లేయర్స్ ఉంటే ఆడ మస్తు లాగ్ అవుతుంది. సో అలర్ట్ మోషన్ ఎట్లా చేయాలని ట్యూటోరియల్ కూడా చేయమని అడిగిన ఉండే. సో అక్కడ మనం చేయలేం. సో అది సో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే చాలా లాగ్ అవుతుంటుంది. బట్ దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ క్వాలిటీని మనం రెడ్యూస్ చేసుకొని చూడొచ్చు. బట్ అలర్ట్ మోషన్ కానీ లేకపోతే వేరే ఎడిటింగ్ యాప్స్లో మనకు ఆ ఆప్షన్ ఉండదు. సో ఫుల్ క్వాలిటీలోనే ప్లే అవుతాయి. సో అక్కడ మనకు మస్తు లాగ్ అయిపోతే సో మనం పర్ఫెక్ట్గా చూసుకోలేం. సో అది. సో ఇట్లాంటి వీడియోస్ ఎడిట్ చేస్తే సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకపోతే ప్రీమియర్ ప్రో ఇట్లాంటివి యూజ్ చేస్తేనే సో మనం పర్ఫెక్ట్గా స్మూత్గా ఎడిట్ చేయగలుగుతాం. ఓకేనా? సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. సో ఈ వీడియోకి నేను ఏమేమైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసిన ఏందని చెప్పేసి అండ్ మీకు ఒక రఫ్ ఐడియా కూడా ఇచ్చిన నేను ఇవి ఎట్లా ఎడిట్ చేయాలి అండ్ ట్రాన్సిషన్స్ గురించి కూడా నేను కొంచెం చెప్పిన. సో అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఎంత మీకు ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.